ప్రార్థన చేయకపోవడం ఎందుకు పాపం అవుతుంది కదా? ప్రార్థన చేయకపోవడం ఎందుకు పాపం అవుతుంది? మనకి 2 పాపాలు ఉంటాయండి. చెయ్యవలసింది చేయకపోవడం పాపం, చెయ్యకూడనిది చెయ్యడం పాపం. మరొకసారి చెప్తానండి. మనకి 2 పాపాలు, మనం 2 పాపాలు 2 రకాలుగా ఉంటాయి. చెయ్యకూడనిది చెయ్యడం పాపం, తెలిసి కూడా చెయ్యవలసింది చెయ్యకపోవడం పాపం. అందుకే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మేలైనది చెయ్యనెరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగును కదా. మేలైనది చెయ్యగోరియు అలాగు చెయ్యని వారికి పాపము జరుగును. అందుకే 1 తెస్సలోనిక 5:17లో ఎడతెగక ప్రార్థన చెయ్యుడి అని దేవుడు చెప్పారు. ఆ ఎడతెగక ప్రార్థన చెయ్యుడి, మీరు ప్రార్థనకు నీ జీవితంలో ప్రాముఖ్యతనివ్వుడి అని దేవుడు చెప్పినప్పుడు చెయ్యగోరినియు